కానీ జెన్ జీ 2024 జూలై రెవల్యూషన్ తెచ్చి షేక్ హసీనా గవర్నమెంట్ పడిపోవడానికి కారణమైన విద్యార్థి విభాగం జెన్ జీ పార్టీ, నేషనలిస్ట్ సిటిజన్షిప్ పార్టీ మాత్రం ఈ ఓట్లలో ట్యాంపరింగ్ జరిగింది, ఫ్రాడ్ జరిగింది అని యాక్సెప్ట్ చేయలేదండి. మరి ఈ పరిణామం ఎక్కడికి దారితీస్తుంది? ఎందుకంటే విద్యార్థులు జెన్జీ అనేది చాలా ఇంపార్టెంట్. మరి ఈ పరిణామం ఎక్కడికి దారితీస్తుందని ఒక రకమైన ఆందోళన అక్కడ ఉంది. ఇక మిగిలిన అవామీ లీగ్, ఇప్పుడు ఈ పార్టీని మహమ్మద్ యూనస్ తాత్కాలిక గవర్నమెంట్ అసలు ఇల్లీగల్గా ప్రకటించి అసలు ఆ పార్టీనే ఎన్నికల్లో పాల్గొనలేదు. మరి షేక్ హసీనా ఇప్పుడు ఢిల్లీ నుంచి ఒక ప్రకటన జారీ చేశారు. ఏమనంటే ఫస్ట్ అంటే ఎలక్షన్ జరిగిన మొట్టమొదటి 7:30 నుంచి 10:30 వరకు మొదటి 3 గంటల్లో ఓటింగు కేవలం 14% ఉంది. మొత్తం ఓటర్లు 17 కోట్లు, 170 మిలియన్లు అయితే 17 అంటే 12 మిలియన్లు, 12.7 కోట్ల మందే ఓటు హక్కు వినియోగించుకున్నారు. చాలా అంటే 1/3 మెంబర్స్ అసలు ఓటింగ్కే రాలేదు. కాబట్టి ఇది ఫ్రాడ్ ఎలక్షన్స్, డిసెప్షన్ జరిగింది, ఇది ఇల్లీగల్ ఎలక్షన్స్, క్యాన్సిల్ చేయమని షేక్ హసీనా ప్రకటించడం అనేది చాలా గందరగోళమైన విషయం. మరి దీని వెనకాల ఎవరున్నారు ఏంటి, ఈవిడ ఎందుకు ఇలా అంటుంది? ఇప్పుడు ఢిల్లీలో ఆవిడ ఉన్నారు, కానీ బంగ్లాదేశ్ ఎలక్షన్స్ని షీ డిడెంట్ యాక్సెప్ట్ అండి. ఆవిడ యాక్సెప్ట్ చేయలేదు. ఆవిడ యాక్సెప్ట్ చేయకపోవడం అంటే బంగ్లాదేశ్లో సుస్థిరత లేనట్టే, ఎలక్షన్స్కి ఒక క్రెడిబిలిటీ రానట్టే.